అందరికీ నమస్కారం. ఇందులో మళ్ళీ పోలీస్ క్యారెక్టరే. బట్ ఎంత రెగ్యులర్‌గా పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైతే కథలో ఆ సోల్ బలంగా ఉంటదో, ట్రైలర్ చూసినప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుంది. నిజంగానే ఈ ట్రైలర్ అదే గ్లింప్స్ చూసిన తర్వాత ఆ బీట్ అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్. సో ఒక ఎంతో స్ట్రాంగ్ సోల్ ఉన్న కథ ఇది. ఈ ఫస్ట్ నాకు విరించి గారు అంటే చాలా అభిమానం. ఆయన 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పిలిచి నా క్యారెక్టర్ గట్టయ్య అనే క్యారెక్టర్ ఏదైతే చెప్పారో, సో నేను ఈ సినిమాలో గట్టయ్య అనే ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాను. ఇది ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. సినిమాకి, ఈ కథకి చాలా క్రూషియల్ ఈ క్యారెక్టర్. సో విరించి గారంటే నాకు ఎంతో ఆ 2 సినిమాలు ఏది 'మజ్ను' గానీ, అటు 'ఉయ్యాల చంపాల' గానీ 2 చాలా టచింగ్ సినిమాలు విరించి గారు. అప్పటి నుంచి ఆయనంటే చాలా అభిమానం. సో నన్ను పిలిచి ఈ చక్కటి క్యారెక్టర్ ఈ గొప్ప సినిమాలో ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే 'జితేందర్ రెడ్డి' అనే కథ నాకు విరించి గారు చెప్పినప్పుడు అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్‌లో. 'జితేందర్ రెడ్డి' క్యారెక్టర్ చేయడం నిజంగా మై బ్రదర్ రాకేష్ కెరియర్‌కే ఒక మైల్ స్టోన్ ఆర్ అదొక అదృష్టంగా నేను భావిస్తున్నా. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ కథ గురించి డైరెక్టర్ గారు చెప్పడమే కాదు, నా ఫ్రెండ్స్ ఎవరైతే జగిత్యాల నుంచి ఉన్నారో వాళ్ళు కూడా జితేందర్ రెడ్డి గారి గురించి చెప్తుంటే నిజంగా రోమాలు నిక్కపొడుచుకోవడం అనేది నాకు జరిగిందనమాట. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ జితేందర్ రెడ్డి. అండ్ ముఖ్యంగా జ్ఞాన్ శేఖర్ గారు కెమెరామ్యాన్. ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి డీటెయిల్ని అంటే నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలి, ఎలా స్క్రీన్ మీద ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా అందరికీ అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపచేసి అరే ఇలాంటి హీరోలు మన సమాజంలో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్.